బట్టి, సువార్తను ప్రకటించడాన్ని బట్టి, వాళ్ళ జీవితాల్లో శ్రమలు కలిగినప్పుడు వాళ్ళు చెదిరి ఉన్నారో వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళని ధైర్యపరచడానికి, వాళ్ళని బలపరచడానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. కాబట్టి మీలో అంటే విశ్వాసులే, మీలో అంటే యేసు ప్రభువును సొంత రక్షకునికి అంగీకరించి ఆయన యొక్క నామములో, ఆయన మార్గాల్లో నడుస్తూ ఉన్న వాళ్ళే. మీలో అంటే ప్రభు మార్గాన్ని ఎరిగి ఉన్న వాళ్ళే. అలాంటి వాళ్ళకి ఏమన్నాడు తెలుసా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, శ్రమలు సంభవిస్తాయా? విశ్వాసులకి శ్రమలు సంభవిస్తాయా? విశ్వాసులకు రోగాలు వస్తాయా? అదేంటి అలాగంటారు మీరు? రోగాలు వస్తాయా? యేసుప్రభు నమ్ముకుంటే మీకు మేలులే, మీకు ఆశీర్వాదాలే, మీకు ఎలాంటి రోగాలు దరిదాపుల్లో కూడా రాదు. కాబట్టి ఒకవేళ ఇలాంటి బోధలు వింటున్నాం కదా. శ్రమలు వస్తాయా విశ్వాసులకి? ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. వస్తాయి. దీనికి ఆధారం ఏంటి? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. యేసయ్య తానే స్వయంగా ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో మీకు శ్రమ కలుగును అని చెప్పాడు. అర్థమవుతుందా? అపోస్తలులు ఈ లోకంలో ఉన్నప్పుడు అపోస్తలులైన పౌలు గారు చెప్తున్న మాట, ఆ లుస్త్రాలో ఆయన్ని చాలా చిత్రహింసలకు గురి చేసి కుక్కను ఈడ్చుకొని పోయినట్లుగా ఊరి చివరికి ఈడ్చుకొని పోయిన తర్వాత ఆ పౌలు మరలా దేవుని కృపను బట్టి బలపరచబడి మరలా ఆ యొక్క అప్పుడప్పుడే ప్రభువు నమ్ముకున్న దేవుని ప్రజల దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటి తెలుసా? మనము అనేకమైన శ్రమలను అనుభవించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. హల్లెలూయా. అనేకమైన శ్రమలు మనం అనుభవించాలంట, అప్పుడు పరలోక రాజ్యం. కాబట్టి నేను దేవుని సేవకునిగా ఉండి వాక్యం చెప్తున్నాను, నన్నే వాళ్ళు కుట్టారు, నన్నే వాళ్ళ చిత్రహింసలు గురి చేశారని మీరు అవిశ్వాసంలోకి వెళ్ళిపోవద్దు. అర్థమవుతుందా? ఆయన ఉన్నప్పుడు లోకంలో మీకు శ్రమ కలుగును అని చెప్పాడు. శ్రమలు లేవని యేసయ్య చెప్పలేదు, అపోస్తలులు కూడా చెప్పలే. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పేతురు గారు కూడా అపోస్తలుడైన పేతురు గారు కూడా శ్రమల గురించి ఏమని అంటున్నాడంటే, మనము శ్రమలు మనకు కలుగుతున్నప్పుడు ఆ శ్రమలో ఏంటి? శ్రమలో నాకు శ్రమలు కలుగుతున్నాయండి, నాకు బాధలు కలుగుతున్నాయండి అని అనుకోకు. ఎక్కడుంది? 5వ అధ్యాయము 4వ అధ్యాయము 12వ వచనంలో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకడి. అర్థమవుతుంది? ఎలాగ శ్రమలకు మీరు ఆశ్చర్యపడక